ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన మార్పు ఆరోగ్యశ్రీ సేవలు ఈ రోజు నుంచి బంద్. ఏవైతే మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, ఏవైతే డబ్బులు కూడా లేకుండా చికిత్స చేయించుకోవాలని కూడా డబ్బులు లేని వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్లకు ఆరోగ్యశ్రీ ఎంతో అండగా నిలిచింది. అయితే ఈ యొక్క ఆరోగ్యశ్రీని అన్ని ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేసినాయి. దాని తగ్గట్టు నిధులు కేటాయించి వాళ్ళు ప్రజలకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా అందులో 10 లక్షల లిమిట్ అయితే 10 లక్షలు, 5 లక్షలు అయితే 5 లక్షలు, 15 లక్షలు అయితే 15 లక్షల లిమిట్ పెంచి ఆ యొక్క చికిత్సని మెరుగైన చికిత్సని పొంది ఎంతోమంది ప్రాణాలను కూడా కాపాడుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. దాని ద్వారా ఎటువంటి భూములు ఇండ్లను అమ్మి ట్రీట్మెంట్ చేయించేవాడు గతంలో. ఇప్పుడు ఆ సమస్య లేకుండా ఒక్కొక్క ప్రభుత్వం వచ్చుకుంటూ ఆరోగ్య సేవల యొక్క లిమిట్ని పెంచుకుంటూ వచ్చింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క ఆరోగ్య సేవల్ని మేము 10 లక్షలు పెంచుతాం, 15 లక్షలు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఈరోజు ఆ ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపేస్తున్న పరిస్థితి. ఎందుకు విధంగా చేస్తున్నాడంటే ఈరోజు ఆరోగ్యశ్రీలో కూడా కొంచెం లాభం వచ్చుంటే రేవంత్ రెడ్డి గారికి ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేయించేటోడు, అందులో లాభమే లేదు కదా. అందుకనే దానికి సపరేట్గా ఫండ్ వేయాలి. ఆరోగ్యశ్రీ దానికి సపరేట్గా ఫండ్ వేసి ఎన్ని కార్డులు ఉన్నాయో అన్ని కార్డులకు లిమిట్లు పెంచి ఉంచితే ఈరోజు రేవంత్ రెడ్డికి నష్టం. అదే ఆ డబ్బులు వేయకుండా ఆరోగ్యశ్రీని నిలిపేస్తే ఒక నెల సరవడా ఆ డబ్బులు మొత్తము రేవంత్ రెడ్డి జేబులు వేసుకోవచ్చు. ఈ ప్రభుత్వం మంచిగా జేబులు వేసుకోవచ్చు అనే ప్రయత్నము. ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు కూడా మార్పు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎట్లా అంటే వినండి, రాష్ట్రంలో పేదోడికి కార్పొరేట్ వైద్యం ఆగిపోనుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. రేవంత్ రెడ్డి సర్కారు ఏడాది కాలంగా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో సమ్మెకు వెళ్తున్నట్టు హాస్పిటల్స్ ప్రకటించాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 10 లక్షల ఉచిత వైద్యం అందుతుందనుకున్న పేదోడికి ఇప్పుడు ఉన్న పథకమే పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడండి మిత్రులారా, ఆరోగ్యశ్రీ సేవలు బంద్. ఇవాళ అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న సేవలు. ప్రైవేట్ హాస్పిటల్స్కు రూపాయలు 1400 కోట్ల బాకీ. 8 నెలలు ఎదురు చూసినా ఇవ్వని ప్రభుత్వం ఆగస్టు 31న సమ్మెకు వెళ్తామని అల్టిమేటం. 2 వారాలుగా స్పందించని సర్కార్. గత్యంతరం లేక ఆరోగ్యశ్రీ సేవలకు స్వస్తి అధికారికంగా ప్రకటించిన TANHA. అయితే మీరు చూశారు కదా మిత్రులారా, దగ్గర ప్రైవేట్ హాస్పిటల్స్కు 1400 కోట్ల రూపాయలు ఈ యొక్క ఆరోగ్యశ్రీ బకాయి ఉందట. అంటే మధ్యతరగతి కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి చికిత్స అందించాలి, మెరుగైన చికిత్సను అందించాలి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే గొప్ప గొప్ప హాస్పిటల్స్కి పోయినా కూడా ఆ యొక్క ఆరోగ్యశ్రీ ద్వారా ఎందరో మంది ప్రాణాలు దక్కించుకొని వచ్చారు. ఇప్పుడు మళ్ళీ వెనకటి కాలం ఇప్పుడు చికిత్స చేపియాలన్న కూడా ఆ యొక్క డబ్బులు లేని వ్యవస్థలో నడిపిస్తూ ఉంది యొక్క రేవంత్ రెడ్డి సర్కార్. ఎంత 1400 కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్స్కు చెల్లించాల్సిన డబ్బులు 1400 కోట్ల రూపాయలు. ఒకటా రెండా? ఇదే 14. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అందాల భామాలు వస్తున్నారు, వాళ్ళకి ఏదైనా డబ్బులు పెట్టాలంటే దానికి ఆలోచించకుండా 250 కోట్ల రూపాయలు పెట్టిండు ఈ అందాల పోటీలకు. వాళ్ళతోటి తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేది ఏం లేదు, ఏం అయ్యేది కూడా లేదు. అట్లాంటిది రాష్ట్ర ప్రభుత్వం అంత ఖర్చు పెట్టింది, అంత ఆగం చేసింది. ఈరోజు ఆరోగ్యశ్రీ ప్రైవేటు సంస్థకరణకు 1400 కోట్ల రూపాయలు బాకీ ఉంటే దాన్ని కూడా చెల్లించని దీన స్థితిలో ఈరోజు రేవంత్ సర్కార్ ఉంది. ఈయన తీసుకొచ్చిన మార్పు ఏందయ్యా అంటే, ఒకటి ఈరోజు ఎంత గొప్ప రోగం వచ్చినా కూడా అది ఆరోగ్యశ్రీ మీద నడుచుకుంటూ పోయేది. కానీ ఈరోజు ఆరోగ్యశ్రీనే నడవకుండా ఆ యొక్క సేవల్ని ముందుకు సాగనీయకుండా బంద్ పెట్టేసిన వ్యవహారం రేవంత్ రెడ్డి తీరు ఇక్కడ మనకు అవపడతా ఉంది మిత్రులారా. అన్ని ప్రభుత్వాలు దాన్ని గౌరవంగా మర్యాదగా ఆహ్వానించి ఆ యొక్క లిమిట్లు పెంచుకుంటూ వచ్చాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వము మేము 10 లక్షలు 15 లక్షల లిమిట్ పెంచుతాం, మీకు మాకు ఓటేయండి, మధ్యతరగతి జీవితాల్లో దీపాలు పెట్టి అద్భుతమైన వెలుగుని నింపుతామని చెప్పిన ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చూసారేం చేసిందో. ఆరోగ్యశ్రీల అవకతవకలు, అన్ని వ్యవస్థల అవకతవకలే. ఘోరాతి ఘోరంగా మారిపోయింది పరిస్థితి అంత తెలంగాణ రాష్ట్రం. అయితే వాళ్ళు సమ్మెకు దిగుతామన్నా కూడా సోయి లేకుండా చూస్తూ ఉంది ప్రభుత్వం. మీరు ఎక్కడ చూడొచ్చు ప్రైవేటు కాలేజీలు బంద్ వివరణ. ఇక మన ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే ఉందో గా డబ్బులు ధర్నాలు చేయడంతో దెబ్బగా ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగిందట. చెప్పినట ముచ్చట వినండి. ప్రైవేట్ కాలేజీలు బంద్ వివరణ. ప్రభుత్వంతో చర్చలు సఫలం. విడుదల వారీగా ఫీజు రియంబర్స్మెంట్ రూపాయలు 600 కోట్లు వెంటనే బకాయిలు విడుదల. దీపావళికి రూపాయలు మరో 600 కోట్లు రిలీజ్. ఇవాల్టి నుంచి తెరుచుకోనున్న కళాశాలలు చూశారు కదా.
అంటే ధర్నా చేయకుండా అట్లనే ఉండిపోయినాం అనుకో, ఆ వ్యవస్థ డబ్బులు మొత్తం దంచుకుంటుంది ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వము. ధర్నాలు చేయాలి అంటే సోయలేదు, వీళ్ళకి ఇవ్వాలి, ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి, వీళ్ళకి ఈ శాఖకి ఇంత పోవాలి, ఆ శాఖకి అంత పోవాలి అనే ఆలోచన ఏం లేదు. ఎవరు అడగలేదు అనుకో, ఆ డబ్బులు వీళ్ళకే, వీళ్ళే పంచుకుంటారు కూర్చొని. అంటే ధర్నాలు చేసి కాలేజీలను బంద్ పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డికి ఆ విషయం ఆడ చేరిందట. అప్పుడు 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి తర్వాత మళ్ళీ దీపావళికి మళ్ళీ 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి. రాష్ట్రాన్ని నడుపుడు అంటే రేవంత్ రెడ్డి ఏదో పిలగాల పరాశకం అనుకున్నాడో, లేకుంటే మైకుల మీద నిలబడి నీ గోషి కూడా దిత్త కొడక, నీ యొక్క పేగుల మేళ్ళు వేసుకొని ఊరెక్త బిడ్డ అనే మాటలు మీరు చూశారు కదా. అరే అనుకుంటా ఒక ముఖ్యమంత్రి స్థానాన్ని మర్చి బజారోనికైనా హీనంగా మాటలు మాట్లాడినంత ఈజీ అనుకున్నాడు ఏందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం అంటే. అడ్మినిస్ట్రేషన్ చాతనగాక రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతుండనే విషయం ఎవరికి తెలియదు. పరిపాలన చాతనగాకనే పోతుండు, ఇక్కడుంటే ప్రజలు ఎక్కడ గల్లబట్టి అడుగుతున్నారనే భయంతో పోతుండు తప్ప రాజకీయం చాతగాని మనిషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.